ఈరోజు మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి ఒక ప్రైవేట్ గీతాన్ని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. ఆరుద్ర గారు రాశారన్నమాట. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను రాగం పేరు శృతి చెప్పి పాటను కంటిన్యూ చేస్తాను. రాగం ప్రధానంగా ఖరహర ప్రియ రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు కలుపుతారన్నమాట. 2 అన్యస్వరములు కలిపారన్నమాట. గాత్రి అంతరగాంధారము, నీత్రి కాకల నిషాదము. అవి వచ్చినప్పుడు నేను ప్లే చేసినప్పుడు చెప్తాను. ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారిని సి అంటారు కదా, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ అంటే 5వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు అనమాట. ఇప్పుడు మనం ఖరహర ప్రియ రాగం యొక్క మూర్ఛను ప్లే చేసుకుంటూ పాడుకుని స్వరస్థానాలు తెలుసుకుందాం. సరి గ మ పద ని సా, సా ని ధ ప మ గ రి సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ బ్లాక్కి ఘాటు సాధారణ గాంధారము, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము. సరి గ మ ఇది ఫస్ట్ పార్ట్ అంటారు, దీన్ని పూర్వాంగము అంటాం. ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ వైట్కి నీటు కైసిక నిషాదము, ఈ వైట్కి తారస్థాయి షడ్జమము, పద నిస దీన్ని సెకండ్ పార్ట్ అంటారు, ఉత్తరాంగము. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి అనమాట. సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో స ని ధ ప పంచం వరకు వెళ్ళారనమాట. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. అయితే ముందర సాకి ఉంది, ఆ సాకి పాడుకుని మనం పాటను కంటిన్యూ చేద్దాం. ఆ ఆ నీ చేయి నా చేయి పై వేసి, నీ చూపు నా చూపు సై చేసి, నిన్ను బాసి మనలేననే బాసను, నీ పెదవి నా పెదవి పై చేసెను, నీ పెదవి నా పెదవి పై చేసెను. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సాకి చూద్దాం. ఆ సా సా ఇదంతా కూడా ఆ అని ఉంది కాబట్టి దీన్ని సా సా అది అనమాట. ఆ ఇది నీత్రి కాకల నిషాదం అనమాట. ఇది అన్యస్వరం అనమాట ఈ బ్లాక్కి. ఆ ని సరి గా రి సా. ఇదంతా కూడా మనం సా అనాలన్నమాట. ఆ సా. ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం చూడండి. ఇప్పుడు సా సా. నెక్స్ట్ లైన్ ఆ ఆ సరిగా. ఈ సరిగాని మనం ఆ సరిగానే పాడుకోవాలి. ఆ ఆ సరి సరి సరి, ఆ సరిగా సరి, ఆ ఆ గా గా ప మమ ఆ మగ గా ప మమ మగ గా. ఇదంతా కూడా మనం గా అని పాడుకోవాలి. గా సరిగా సరిగా ఆ గమ గమ ఆ ద ప ప మ ఆ మగ గ స.
ద ప ప మ మ గ గ గ సా. ఇదంతా కూడా మనం సా అని పాడుకోవాలి. సా గ గ మ గ మ సా. ఈ సాకి 2 లైన్లు నేను ఇప్పుడు ఒకసారి స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి. సా 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 సరిగ సరిగా సరిగ సరిగా గామ గమ సా. ఇది సాకి. నీ చేయి నా చేయి పై వేసి, ఈ లైన్ చూద్దాం. నీ రిగా, ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. గా 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 నీ చేయి నా రిగా, ఈ రిగా కూడా దీన్ని మనం నా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. రిగా గా నా చేయి గా 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 నీ చేయి నా చేయి పై రిగరి, ఈ రిగారిని మనం రీ అని పాడుకోవాలి. పై వే సరీస, ఈ సరీసాని మనం సా అని పాడుకోవాలి. రీ సాని పై వేసి, ఈ లైన్ మొత్తం చూద్దాం. గా 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 గరి సాని నీ చేయి నా చేయి పై వేసి, నీ చూపు నా చూపు నీ సా నీ చూపు రిని, ఈ నీ కాకల నిషాదం అన్యస్వరం. ఈ రినిని మనం నీ అని పాడుకోవాలి. నీ సా నీ చూపు నా చూపు, ఈ రెండిటికి స్వరం ఒకటి. నీ సాని నీ చూపు నా చూపు పై వేసి, నిసాని పై, ఈ నిసాని మనం నీ అని పాడుకోవాలి. సారి నీ చూపు నా చూపు సై చేసి, నీ సాని నీ చూపు నా చూపు సై నిసాని, ఈ నిసానిని మనం నీ అని పాడుకోవాలి. సై జే ధనీదా, ఈ ధనీదాని మనం దా అని పాడుకోవాలి. నీ దా పా సై చేసి, నీ చూపు నా చూపు సై చేసి, నీ సాని నీ దాపా నిన్ను బాసి పప దస సా, నిన్ను పప బా దస, ఈ దశని సా అని పాడుకోవాలి. పప సాస నిన్ను బాసి మనలేననే రిగగా రిగా, సరిపోయింది. రిగగా రిగా మనలేననే, 5 సాహిత్యాక్షరములు 5 స్వరాక్షరములు. రిగగా రిగా మనలేననే పప సాస రిగగా రిగా నిన్ను బాసి మనలేననే బాసను. రి బా రిమా, ఈ రిమాని మనం మా అని పాడుకోవాలి. మా గరి బాసను పప సాస రిగగా రిగా మా గరి నిన్ను బాసి మనలేననే బాసను. నీ పెదవి సా నీ పెద, ఇది గాత్రి అంతర్గాంధారము, ఈ వైట్కి ఇది అన్యస్వరం అనమాట. నీ పెద
సారిగా నీ పెదవి గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. సారి గరి నీ పెదవి నా పెదవి గమ మమ మప అంటే బాగోదు. నా గమ, ఈ గమని మనం మా అని పాడుకోవాలి. మా మమ నా పెద వి వి మప, ఈ మప అని మనం పా అని పాడుకోవాలన్నమాట. సారి గరి మా మా సారి గరి మా మమ పా నీ పెదవి నా పెదవి పై పదమా, ఈ పదం అని మనం మా అని పాడుకోవాలి. పై జేసే గాస సరిపోయింది. మా సాస పై జేసే ను సాని దని పా, ఈ సాని దని పాని మనం పా అని పాడుకోవాలి. సారి గరి సారి గరి సారి సారి గరి మా మమ పా మా నీ పెదవి నా పెదవి పై జేసే గాసా సారి గరి మా మమ పా మా గాసా పా నీ పెదవి పాద సస నీ పెదవి నా పెదవి నా రిగా, ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. గా గ గ గ నా 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 పెదవి పాద సస గా గ గ గ నీ పెదవి నా పెదవి పై రిగా, ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. పై జేసెను రిమగాస జే రిమగా, ఈ రిమగాని మనం గా అని పాడుకోవాలి. గా గా స పై జేసెను పాద సస గా గ గ గ గా గా స నీ పెదవి నా పెదవి పై జేసెను. ఇప్పుడు నేను పల్లవి మొత్తం స్వరం ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. గ గ గ గ గ గరి సాని నీ సాని నీ సాని నీ దా పా పప సా సరి గ గరి గ మా గరి సారి సారి గరి మా మమ పా మా గా స పా పాద పాద సస గ పాద సస గ గ గ గ గ గ స సా. ఇది పల్లవి. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఉన్నది ఆశపై కొన ఊపిరి కన్నీరు కాదిదే గోదావరి. ఉన్నది ఆశపై కొన ఊపిరి కన్నీరు కాదిదే గోదావరి. నన్నేల విడనాడి పోతావని అన్నావు బరువుగా ప్రాణేశ్వరి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఉన్నది మప పాద మప, ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. పా పాద ఉన్నది ఆశ ఆ మప, ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. పాప ఆశపై పాపద పాప ఉన్నది ఆశపై కొన ఊపిరి కొనదని దప, ఈ దపాని మనం పా అని పాడుకోవాలి.
దని పాప పా కొన ఊపిరి. ఈ లైన్ మొత్తం చూద్దాం. పాపద పాప పాదని పాప పా ఉన్నది ఆశపై కొన ఊపిరి. నెక్స్ట్ లైన్. కన్నీరు కాదిదే మప, ఈ మపని పా అని పాడుకోవాలి. పాపద కన్నీరు కా మప, ఈ మప అని మనం పా అని పాడుకోవాలి. పాప పా కాదిదే పాపద పాప పా కన్నీరు కాదిదే గోదావరి దనిద పప పా గోదా దని దప, ఈ దని దప అని మనం నీ పా అని పాడుకోవాలి. నీ పాప పా గోదావరి పాపద పాప పా నీ పాప పా కన్నీరు కాదిదే గోదావరి. ఈ రెండు లైన్ నేను ఇప్పుడు ప్లే చేస్తాను. స్వరం. పాపద పాప పాదని పాప పా పాపద పాప పా నీ పాప పా. నెక్స్ట్. నన్నేల మా నన్నే పదని, ఈ పదని మనం నీ అని పాడుకోవాలి. మా నీ నన్నేల విడ దని విడ, సరిపోయింది. నా దనిదా దనిదా, ఈ దనిదాన్ని మనం దా అని పాడుకోవాలి. మాని దనిదాప నన్నేల విడనాడి పోతావ మప పద పో మప, ఈ మప అని మనం పా అని పాడుకోవాలి. పోతా పదమ, ఈ పదం అని మనం మా అని పాడుకోవాలి. పామ పోతావ మగగారి, ఈ మగగారిని మనం రీ అని పాడుకోవాలి. పామరి పోతావటే మాని దని దాప పామరి నన్నేల విడనాడి పోతావటే పోతావని అన్నాను. నిరి, ఇది నీటు ఒరిజినల్ కైస్కి నిషాదం. ఇది నిరి, ఈ నిరిని మనం రీ అని పాడుకోవాలి. రీ 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 అన్నావు బరువు గగమ, ఇది గాత్రి అంతరగాంధరం అన్యస్వరం. బరువు గగమ రీ 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 గగమ అన్నావు బరువు గా పదమ, ఈ పదం అని మనం మా అని పాడుకోవాలి. రీ 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 గగమమా అన్నావు బరువుగా ప్రాణీశ్వరి ప్రా గమగా, ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి. ప్రాణి రీసా, ఈ రీసాని సా గా సా స స ప్రాణీశ్వరి రీ 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 గగమమా గా సా స స అన్నావు బరువుగా ప్రాణీశ్వరి. ఈ ఫస్ట్ చరణమును మొత్తం నేను కీబోర్డ్ పైన స్వరం ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. పాపద పాప పాదని పాప పా పాపద పాప పాని పాప పా పాపద పాప పా
దని పాప పా పాప ద పాప పా నీ పాప పా మాని దని ద పా మా మరి రి 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 గగ మమ గా సా సా సా. మళ్ళీ ఇక్కడ మనం పల్లవి మొత్తం ప్లే చేసుకోవాలన్నమాట. నీ చేయి నా చేయి పై వేసి నీ చూపు నా చూపు సై చేసి నిన్ను బాసి మనలేననే బాసను నీ పెదవి నా పెదవిపై చేసెను నీ పెదవి నా పెదవిపై చేసెను గా 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 గరి సాని నీ సాని నీ సాని నీ దా పా పప సా సరి గరి గా మా గరి సారి గరి మామ మామ ప మామ మామ మ ప మామ మ ప మా గా స పా పాద స స గ గ గ గ గ గ స స. లాస్ట్ చరణం రెండవ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. నా మేను నీ మ్రోల పడవేసి నా బ్రతుకు నీ బ్రతుకు ముడివేసి నా మేను నీ మ్రోల పడవేసి నా బ్రతుకు నీ బ్రతుకు ముడివేసి నిన్ను వీడి మనలేననే మాటను నా ఎడద నీ ఎడదలో నాటును. చిన్న చిన్న బీట్స్ చూద్దాం. నా మేను మప పాద నా మప ఈ మప అని మనం పా అని పాడుకోవాలి. పా పాద నా మేను నీ మ్రోల ఇది కూడా సేమ్ స్వరం అనమాట. మప పాద మప పాప నా మేను పాపాద నీ మప ఈ మప అని మనం పా అని పాడుకోవాలి. పా పాప నీ మ్రోల పాపాద పాప నా మేను నీ మ్రోల పడవేసి పడదని సరిపోయింది. వే దపా ఈ దాపా అని మనం పా అని పాడుకోవాలి. దని పాప పడవేసి పాపా ద పాప దని పాప నా మేను నీ మ్రోల పడవేసి. నెక్స్ట్ లైన్ నా బ్రతుకు నా మప ఈ మప అని మనం పా అని పాడుకోవాలి. పాప పద నా బ్రతుకు నీ మప ఈ మప అని మనం పా అని పాడుకోవాలి. పాప పప నీ బ్రతుకు పాప పద పాప పప నా బ్రతుకు నీ బ్రతుకు ముడి ద డి సని ఈ సనిని మనం నీ అని పాడుకోవాలి. దని ముడి వే దప ఈ దాపాని మనం పా దని పాప ముడి వేసి పాప పాప పద పాప పప దని పాప నా బ్రతుకు నీ బ్రతుకు ముడి వేసి. నెక్స్ట్ లైన్ నిన్ను వీడి మమ పదని అంటే బాగోదు. నిన్ను మమ సరిపోయింది. వీ పదని ఈ పదని మనం నీ అని పాడుకోవాలి. మమ నీ నిన్ను వీడి మనలే
దని మన సరిపోయింది. లే ద పా, ఈ దాపాను మనం పా అని పాడుకోవాలి. దని పాప మన మనలేన మమని దని పాప నిన్ను వీడి మనలేన నే పామా, ఈ పామాను మనం మా అని పాడుకోవాలి. నే మాట పదమామ మా పదమా, ఈ పదమాని మనం మా అని పాడుకోవాలి. మా మా నే మాట నూ మగగారి, ఈ మగగారిని మనం రీ అని పాడుకోవాలి. మమ్మని దని పాప మా మా మరి నిన్ను వీడి మనలేననే మాటను నా ఎడద నా నిరిరిరి, ఇది నీటు కైస్కి నిషాదం, ఒరిజినల్ అనమాట. ఇది నా నిరి, ఈ నిరిని మనం రీ అని పాడుకోవాలి. రీ రి 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 నా ఎడద నీ ఎడద గా మమ ప నీ ఎడద సరిపోయింది. రీ రి 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 గా మమ ప నా ఎడద నీ ఎడద లో పదమా, ఈ పదమాని మనం మా అని పాడుకోవాలి. లో మాలో నాటును గాసస రీ రి 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 గా మమ ప మా గాసస రీ రి 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 గా మమ ప మా గాసస. ఇప్పుడు నేను రెండో చరణము నామేను నీమ్రోలా పడవేసి, ఇది మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. పాపద పాప పదని పాప పాప పద పాప పప దని దని పాప పాపద పాప పదని పాప పాప పద పాప పప దని పాప మమని మమని దని పాప మా మరి రీ రి 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 గా మమ ప నా ఎడద నీ ఎడద రీ రి 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 గా మమ ప మా గా స రీ రీ రి 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 గా మమ ప మా గా స. ఇప్పుడు మళ్ళా పల్లవి మొత్తం ఇక్కడ ప్లే చేసుకోవాలి. నీ చేయి నా చేయి పై వేసి నీ చూపు నా చూపు సై చేసి నిన్ను బాసి మనలేననే బాసను నీ పెదవి నా పెదవి పై చేసెను నీ పెదవి నా పెదవి పై చేసెను గా 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 గరి సాని నీ సాని నీ సాని నీ దా పా పప సా సరి గ గారి గా మా గరి సారి గరి మా మమ ప మా గా స పా పాద స స గా గ గ గ గా గా స స. చూసారా ఎలాంటి పాట, ఇది అద్భుతమైనటువంటి పాట, ప్రైవేట్ గీతం అనమాట. ఘంటసాల మాస్టర్ గారు పాడితే ఇక తిరిగే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 1-2 సార్లు మీరు జాగ్రత్తగా విని పాటను ప్రాక్టీస్ చేసుకుంటే ఇన్స్ట్రుమెంట్స్ వారు చాలా చక్కగా మీకు వచ్చేస్తుందనమాట. మరి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఫస్ట్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ పేరు వాచస్పతి స్వర సాహిత్య మ్యూజిక్ ఛానల్. మరి ఇక్కడ కీబోర్డ్ పైన ప్లే చేసిన ప్రతి పాట కూడా నేను ముందు ఆ ఛానల్లో పాడుతున్నాను. ఆ ఛానల్లో ఒకే షర్ట్తో 2 వీడియోస్ ఉంటాయి అనమాట. ఒక వీడియో పాట ఉంటుంది సాంగ్, రెండో వీడియో సాంగ్ విత్ స్వరం ఉంటుందన్నమాట.
మరి ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.